హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినయ్ అండ్ లతా వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి చిక్కుడుకాయ ఫ్రైని సింపుల్గా టేస్టీగా ఎమ్మీగా ఎలా చేసుకోవాలండి అని చెప్పి రెసిపీని అయితే షేర్ చేశాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా మందపాటి కడాయిని తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 4 to 5 గార్లిక్ అయితే కట్ చేసి వేసుకోవాలన్నమాట. గార్లిక్ అనేది ఆప్షనల్ అనమాట, మీ ఇష్టము. నేనైతే మస్ట్ అండ్ షుడ్గా వేస్తాను. గార్లిక్ వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం కర్రీకి ఇంకొంచెం ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. గార్లిక్ కూడా బాగా వేగిన తర్వాత నేను ఇక్కడైతే పోపు దినుసులు అయితే వేసుకుంటున్నాను అనమాట. పోపు దినుసులు కూడా బాగా వేగిన తర్వాత కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కరివేపాకు యాడ్ చేసిన క్లిప్ అయితే మిస్ అయిందనమాట. ఇవి మొత్తం కలిసేలాగా కలబెట్టుకోవాలి. ఇక్కడ మెయిన్ ప్రాసెస్ ఏంటంటే, ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయకముందే నేనైతే ఎంత క్వాంటిటీ అయితే తీసుకోవాలో చిక్కుడుకాయలు అవి తీసుకొని బాయిల్ చేసుకున్నాను అనమాట. సాల్ట్ వాటర్లో అయితే బాయిల్ చేసుకున్నాను. అవి బాయిల్ చేసుకున్న తర్వాత అవి బాయిలింగ్ అయిన తర్వాత వాటర్ స్ట్రెయిన్ అయ్యేలా ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఇవి బాగా వేగిన తర్వాత నేనైతే పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. పసుపు, సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. పసుపు అనేది మస్ట్ అండ్ షుడ్గా ఇప్పుడే యాడ్ చేయాలి. ఎందుకంటే తర్వాత మనం చిక్కుడుగాయలు యాడ్ చేసిన తర్వాత పసుపు వేస్తే అంత బాగా కలవదు అనమాట ముక్కలకి. సో ముందే యాడ్ చేసుకుంటే మనకి ఆయిల్లో కలిసి ప్రతి పీస్కి అయితే పడుతుంది అనమాట. ఇక్కడ మనం బాయిల్ చేసి పెట్టుకున్న చిక్కుడుగాయలు అయితే యాడ్ చేసుకోవాలి. మనం వాటర్లో సాల్ట్ వేసి బాయిల్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ కర్రీలో మనం సాల్ట్ చూసి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంకో థింగ్ ఏంటంటే, ముక్కల్లో వాటర్ కంటెంట్ ఉంటుంది. మనం బాయిల్ చేసిన తర్వాత ఎంత వాటర్ స్ట్రెయిన్ అయ్యేలా పెట్టినా కూడా వాటర్ కంటెంట్ అనేది ఉంటుందన్నమాట. ఆ వాటర్ కంటెంట్ అంతా ఎగిరిపోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకో థింగ్ ఏంటంటే, లిడ్ అయితే అస్సలు పెట్టకూడదు. ఇది ఫ్రై కదా, ఫ్రై కాబట్టి లిడ్ అస్సలు పెట్టకూడదు అనమాట. వాటర్ అనేది ఎగిరిపోయేలాగా మెల్లగా కలబెట్టుకుంటూ ఉండాలి. ఇంకో థింగ్ ఏంటంటే, 5 to 10 minutesలోనే కర్రీ అనేది అయిపోతుంది అనమాట. ఎక్కువ టైం ఏం తీసుకోదు. 10 to 15 minutesలో కర్రీ అయితే అయిపోతుంది. ప్రతి 2 minutesకి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అడుగంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మెల్లగా కలిదిప్పుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు సింపుల్గా టేస్టీగా స్పైసీగా తినాలనుకున్నప్పుడు మై గో టు రెసిపీ అనమాట ఇది. ఇక్కడైతే నేను ధనియా పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. ధనియా పౌడర్ యాడ్ చేసిన తర్వాత కలబెట్టుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే మనకి లైట్గా వాటర్ కంటెంట్ అంతా ఎగిరిపోతుంది అనమాట. ఎగిరిపోయి కర్రీ దగ్గర పడుతుంది కదా. ఇలా దగ్గర పడుతున్న టైంలో ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మొత్తం కలిసేలా కలబెట్టుకోవాలి. కలబెట్టుకున్న తర్వాత ఇంకా కారం అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. మనం ముందే సాల్ట్ వేసి బాయిల్ చేసాం కాబట్టి సాల్ట్ కొంచెం చూసి యాడ్ చేసుకోవాలి. తక్కువైనా పర్లేదు, ఎక్కువైతే అసలు తినలేం కాబట్టి చూసి అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే ఈ కర్రీ వచ్చేసి కొంచెం స్పైసీగా చేసుకోవడానికి ఇష్టపడతాను. ఇక్కడ చూసారు కదా, మనకి లైట్గా ఆయిల్ అనేది బయటికి వస్తూ ఉందన్నమాట. కర్రీ బాగా కుక్ అయిన తర్వాత ఆయిల్ అనేది వదిలేస్తుంది కర్రీని. సో మనం ఇంకా ఆ టైంలో కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకున్నాను. ఈ కర్రీ కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. సో నేనైతే స్పైసీగా చేసుకోవడానికి ఇష్టపడతాను. 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిసేలాగా కలబెట్టుకోవాలి. ఇంకో థింగ్ ఏంటంటే, కారం వేసిన తర్వాత ఒక 2 to 3 minutes ఉండి గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలన్నమాట. కారం బాగా కలిసేలా కలబెట్టుకోవాలి. కారం పచ్చి స్మెల్ పోగానే ఇంకా మనం గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు. ఈ కర్రీ వచ్చేసి రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే, ఎక్కువ టైం లేదు, త్వరగా చేసుకోవాలి, నోటికి మంచిగా స్పైసీగా తినాలి అనుకున్నప్పుడు మై గో టు రెసిపీ అనమాట. ఇది చాలా క్విక్గా అయిపోతుంది, తక్కువ ఇంగ్రీడియంట్స్తో అవుతుంది, టైం కూడా సేవ్ అవుతుంది అనమాట. మీరు కూడా నేను చెప్పిన స్టైల్లో అయితే ట్రై చేయండి, డెఫినెట్గా బాగా వస్తుంది. మీరు ట్రై చేసిన తర్వాత నాకైతే కామెంట్ చేయండి మీకు ఎలా కుదిరింది ఏంటి అని చెప్పి. బాయ్ గైస్.